తాతల జనరేషన్లో వాళ్ళు భూమిని నమ్ముకున్నారు, అమ్మమ్మల జనరేషన్లో బంగారాన్ని కొన్నారు, మన ఫాదర్ జనరేషన్లో ఎఫ్డీల్ని ఎక్కువ ప్రిఫర్ చేశారు. దిస్ జనరేషన్ దే ఆర్ ప్రిఫరింగ్ మ్యూచువల్ ఫండ్స్. విలేజ్ లెవెల్లో కూడా ఎస్ఐపి అనే పదం తెలియని వాళ్ళు లేరు. తాత పొలం కొన్నాడు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు చూసేవాళ్ళు కాదు. బంగారం కొంటే చూసేవాళ్ళు కాదు రోజు ప్రైస్. ఎఫ్డీ కొంటే 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఫిక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ ఏమంది చేసే పని మంచిదే, కానీ కొంత పేషెన్స్ లూజ్ అవుతున్నాం. అంటే రోజు చూడడం. మనం అసలు దేనికోసం మ్యూచువల్ ఫండ్ పెట్టాం? 5 years ఆరిజిన్, 10 years ఆరిజిన్, 15 years, 20 years, ఆర్ రిటైర్మెంట్, ఆర్ చిల్డ్రన్స్ కోసం మనం చేస్తున్నామా? కొంతమంది ఏం చేస్తారు, మార్కెట్ పడంగానే ఎస్ఐపి ఆపేస్తారు. సస్టైనబిలిటీ రిటర్న్స్ లోకి వెళ్తాం, హైబ్రిడ్ ఫండ్స్ లోకి వెళ్ళొచ్చు. మన గోల్ 10 years ఉంది, అప్పుడు మనం కొంచెం మల్టీ క్యాప్ లోకి వెళ్ళొచ్చు. మన గోల్ 30 years ఉంది, దెన్ వీ కెన్ గో ఫర్ స్మాల్ క్యాప్. చాలా మంది అంటే రిటర్న్స్ చూసి గోల్ డిసైడ్ చేసుకుంటారు. నో, మీ గోల్ బట్టి రిటర్న్స్ డిసైడ్ చేసుకోవాలి. మీరు చెప్పిన క్యాల్కులేషన్ 10 yearsకి ఎక్స్టెండ్ చేయండి. ఈ 15,000 ఏమవుతుంది? అది రఫ్లీ 9-10 crores అవుతుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకునేటప్పుడు లాంగర్ టెన్యూర్ ప్లాన్ చేసుకోవాలి. అంటే తాతల జనరేషన్లో వాళ్ళు భూమిని నమ్ముకున్నారు, అమ్మమ్మల జనరేషన్లో బంగారాన్ని కొన్నారు, మన ఫాదర్ జనరేషన్లో ఎఫ్డీల్ని ఎక్కువ ప్రిఫర్ చేశారు. దిస్ జనరేషన్ దే ఆర్ ప్రిఫరింగ్ మ్యూచువల్ ఫండ్స్. ఇంతవరకు అవేర్నెస్ వచ్చింది. అంటే ఒక ట్రెడిషనల్ అసెట్ క్లాస్ నుండి ఫినాన్షియల్ అసెట్ క్లాస్ అనేది ఒక మూవ్మెంట్ వచ్చింది. అది అవేర్నెస్ కూడా వచ్చింది. మ్యూచువల్ ఫండ్ అంటాం కన్నా కూడా ఎస్ఐపి అంటే ఒక విలేజ్ లెవెల్లో కూడా ఎస్ఐపి తెలియనోళ్ళు, ఎస్ఐపి అనే పదం తెలియనోళ్ళు లేరు. అంటే ఎస్ఐపి మీద ఒక ట్రస్ట్ వచ్చింది. అలాగే రిటర్న్స్ అంటే అవేర్నెస్, అలాగే ట్రాక్ రికార్డ్, అలాగే దాని మీద ఒక కాన్ఫిడెన్స్, ఈ 3 వచ్చినాయి. సో అక్కడ ఆ జనరేషన్కి ఈ జనరేషన్ తేడా ఏంటంటే అసెట్ క్లాస్ మారింది, కానీ సహనం కోల్పోతున్నాం. అంటే రిటర్న్స్ రోజు చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం తాత పొలం కొన్నాడు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు చూసేవాళ్ళు కాదు. బంగారం కొంటే చూసేవాళ్ళు కాదు రోజు ప్రైస్. ఎఫ్డీ కొంటే 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఫిక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ ఏమంది చేసే పని మంచిదే, కానీ కొంత పేషెన్స్ లూజ్ అవుతున్నాం. అంటే రోజు చూడడం. అంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగర్ మనకి రిటర్న్స్ వస్తాయి. కార్పస్ క్రియేట్ అవుతుంది. సో ఆ కార్పస్ క్రియేట్ అయ్యే ప్రక్రియలో డైలీ ట్రాక్ చేసేవాళ్ళు ఉన్నవాళ్ళని కూడా నేను చూసా, లేదు వీక్లీ ట్రాక్ చేసేవాళ్ళని చూసా. సో ఇది ఒక కామన్ మిస్టేక్. అంటే పేషెన్స్ అనేది కోల్పోతాం. అంటే మనం ఏదైతే గోల్ కోసం పెట్టుకున్నామో అదొకటి మనం మిస్టేక్ చేస్తాం. సెకండ్, ఓవర్ డైవర్సిఫికేషన్. మనం అసలు దేనికోసం మ్యూచువల్ ఫండ్ పెట్టాం? 5 years ఆరిజిన్, 10 years ఆరిజిన్, 15 years, 20 years, ఆర్ రిటైర్మెంట్, ఆర్ చిల్డ్రన్స్ కోసం మనం చేస్తున్నామా? ఇది నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయడం కోసం ఇస్తున్నామా? ఇది ఫస్ట్ మనం క్లారిటీ ఉండాలి. ఇది క్లారిటీ వస్తే ఓవర్ డైవర్సిఫికేషన్ తగ్గుతుంది. అంటే కొంతమంది నేను పోర్ట్ఫోలియో చూశాను, 30 ఫండ్స్ ఉంటాయి, లేదా ఒకే ఫండ్. సపోజ్ ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ ఉంది అనుకోండి, మిడ్ క్యాప్ లోనే 5 రకాల ఏఎంసీ ఫండ్స్ ఉంటాయి. లేదా స్మాల్ క్యాప్ పెడితే స్మాల్ క్యాప్ లో డబ్బులన్నీ స్మాల్ క్యాప్ లోనే పెడతారు. ఇప్పుడు ఓవర్ డైవర్సిఫికేషన్ అది ఒకటి మిస్టేక్. రెండు అంటే సహనం, ఎక్కువ టైం ఉండలేకపోవటం. కొంతమంది ఏం చేస్తారు, ఫాస్ట్ గా దాన్ని మార్కెట్ పడంగానే ఎస్ఐపి ఆపేస్తారు. ఇది నెంబర్ 1. లేదా ఉన్నదాన్ని రిడీమ్ చేసేస్తారు. సో ఇవి కామన్ గా జరిగే మిస్టేక్స్. డైవర్సిఫికేషన్ ఇక్కడ ఎలా అంటే, సపోజ్ మిడ్ క్యాప్ ఫండ్స్ పెర్ఫార్మ్ చేసినాయి, మార్కెట్ బాగుంది, ఆల్ టైమ్ హైకి వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా మిడ్ క్యాప్స్ లో కొంత సర్జ్ వస్తుంది ప్రైజెస్ లో. అప్పుడు ఏం చేస్తాం, సపోజ్ మనం 10,000 ఎస్ఐపియా లేకపోతే 1,00,000 ఎస్ఐపియా. సో ఏం చేస్తాం, ఉన్న 5 ఫండ్స్ 6 ఫండ్స్ మిడ్ క్యాప్ లోనే పెట్టేస్తాం. రైట్, ఇది ఒక డైవర్సిఫికేషన్ మిస్టేక్. లేదా ఉన్న డబ్బులన్నీ ఒకే ఫండ్స్ లో పెడతాం, ఒకే ఏఎంసీలో పెడతాం. సో ఇవన్నీ ఇలాంటివి కొంచెం మనం అవాయిడ్ చేయాలి. అంటే మన గోల్ 5 years అయితే మనం మోడరేట్ అంటే సస్టైనబిలిటీ రిటర్న్స్ లోకి వెళ్తాం, హైబ్రిడ్ ఫండ్స్ లోకి వెళ్ళొచ్చు. మన గోల్ 10 years ఉంది, అప్పుడు మనం కొంచెం మల్టీ క్యాప్ లోకి వెళ్ళొచ్చు. మన గోల్ 30 years ఉంది, దెన్ వీ కెన్ గో ఫర్ స్మాల్ క్యాప్. చాలా మంది అంటే రిటర్న్స్ చూసి గోల్ డిసైడ్ చేసుకుంటారు. నో, మీ గోల్ బట్టి రిటర్న్స్ డిసైడ్ చేసుకోవాలి. మన గోల్ 30 years 25 years, దాన్ని బట్టి మనం ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని ఫండ్ రిటర్న్ ఇచ్చిందని చెప్పి మనం దాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే మీరు స్మాల్ క్యాప్ ఫండ్ అందరికి ఫేవరెట్. అది ఎస్ఐపి ఎంత పాపులర్ అయిందో స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా అంతే పాపులర్ అయినాయి. స్మాల్ క్యాప్ లో ఎస్పెషల్లీ నిప్పానో ఇవన్నీ ఎప్పుడు నుండి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనం చూస్తే ఇన్వెస్టర్ కొంచెం నెగిటివ్ రాగానే తట్టుకోలేడు. ఎందుకంటే స్మాల్ క్యాప్ సైకిల్ మీరు గమనిస్తే, ఫండ్ రిటర్న్స్ మీరు ఒక 15-20 సంవత్సరాల నుండి మీరు చూస్తే, ఎవరి ఆల్టర్నేట్ ఇయర్ ఫండ్ ఒక 30% 25% నెగిటివ్ లో ఉంటుంది. సో ఇంత వాలటైలిటీ మనం తట్టుకోగలమా? ప్లస్ అది లాంగ్ టెన్యూర్ లో మీకు ఆ రిటర్న్ ఇచ్చింది. మీకు ఒక 3 years కోసం మీరు పార్క్ చేసుకుందాం అనుకుంటున్నారు మనీ, దెన్ అంత వాలటైలిటీ మనకు అవసరం లేదు కదా. సో దీస్ ఆర్ ద మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో జరిగాయి. డెట్ ఫండ్స్ లో మనం ఏదైతే పెడతామో ఆ డెట్ ఫండ్స్ కంపెనీస్కి
అప్పిస్తాయి ఆర్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాయి. సో అది ఒక స్టాండర్డ్ రిటర్న్ 6-7% రిటర్న్ మాత్రం వస్తుంది. ఈక్విటీకి వచ్చేటప్పటికి 100% మనం ఏదైతే మనం అమౌంట్ ఎస్ఐపి రూపంలో పెడుతున్నామో 100% ఈక్విటీలోకి షేర్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఎంత పర్సెంట్ ఏ షేర్లోకి వెళ్ళాలి అనేది ఫండ్ యొక్క ఫిలాసఫీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే లాంగర్ టెన్యూర్లో మ్యూచువల్ ఫండ్స్ వరస్ట్ పెర్ఫామ్ చేసిన మ్యూచువల్ ఫండ్ కూడా ఎఫ్డి కన్నా బెటర్ రిటర్న్ ఇచ్చింది. అంటే ఒక 10 years ఆరిజిన్ తీసుకుంటే మనం, అంటే ఎందుకు 10 years అంటున్నానంటే మీరు ఒక ఎఫ్డి వేస్తే డబల్ అవడానికి 9 to 10 years పడుతుంది కదా ఇప్పుడు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం. మరి దాంతోనే మనం కంపేర్ చేయాలి కదా, టైం టు టైమే కంపేర్ చేయాలి కదా. రిటర్న్ కాసే పక్కన పెడతాం. అక్కడ 10 ఏళ్ళు టైము క్యాపిటల్ ఫిక్స్డ్, ఇక్కడ క్యాపిటల్ ఫిక్స్డ్ 10 ఏళ్ళ టైము, అప్పుడు కదా మనం కంపేర్ చేయాల్సింది. సో ఆ 10 ఏళ్ల పీరియడ్లో మీరు తీసుకున్న వాళ్ళ 50 AMCలు ఉన్నాయి, దగ్గర ఒక 900 ఫండ్స్ ఉన్నాయి. అందులో మనం ఈక్విటీలో చూసుకుంటే అందులో వర్స్ట్ పెర్ఫార్మెన్స్ చేసింది కూడా మన ఇందులో ఎఫ్డి రేట్ కన్నా కూడా బెటర్ రిటర్న్ ఇచ్చింది. సో ఇది డేటానే కదా, మనం చెప్పేది కాదు కదా. సో ఆ డేటాను బట్టి మనకేమర్థం అవుతుంది, డెఫినెట్గా లాంగ్ రన్లో కార్పస్ క్రియేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కార్పస్ ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతుంది. అంటే ఒక చిన్న డిఫరెన్స్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే జనరల్గా మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఈ రెండు వినడానికి సిమిలర్గానే ఉన్నాయి కదా. అవును, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్. కానీ మీరు థియరిటికల్గా చూస్తే ఫ్లెక్సీ క్యాప్ బాగున్నట్టు ఉంటుంది. ఎందుకు, ఫండ్ మేనేజర్కి 65% అతనికి ఫిక్స్డ్ ఉంటుంది, రిమైనింగ్ చాయిస్ ఉంటుంది పెట్టుకోవడానికి, రైట్. అంటే ఏ ఫండ్లోకైనా అతను షిఫ్ట్ అవ్వచ్చు మార్కెట్ ఉన్న కండిషన్ బట్టి. లార్జ్ క్యాప్లోకి వెళ్ళొచ్చు, మిడ్ క్యాప్లోకి వెళ్ళొచ్చు, స్మాల్ క్యాప్లోకి. అది ఫండ్ మేనేజర్కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ. జనరల్గా మనం ఏమనుకుంటాం, జనరల్గా చూసినప్పుడు ఇది బాగుంది కదా అనుకుంటాం. కానీ మనం రిటర్న్స్లోకి వెళ్తే మల్టీ క్యాప్ ఒక 3-4% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చింది. సో చిన్న డిఫరెన్స్. అంటే మీరు అడగచ్చు 3-4% ఏం పెద్ద డిఫరెన్స్ వస్తుందని, రైట్. జనరల్గా మనకు ఉండేది సపోజ్ మనకి ఫ్లెక్సీ క్యాప్ 14% ఇచ్చింది అనుకోండి, మల్టీ క్యాప్ ఇంకో 17% ఇచ్చింది అనుకున్నా, మార్కెట్స్ ఆర్ గుడ్. అవును, నేను ఆ గుడ్ కండిషనే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే జనరల్గా ఫండ్స్ అన్ని 13-14%, 12-14% అంటాం జనరల్గా. సో ఈ 3-4% డిఫరెన్స్ ఓవర్ లాంగ్ పీరియడ్ వచ్చేటప్పటికి 100% కార్పస్ డిఫరెన్స్ వస్తుంది. సో అందుకని ఏంటంటే మనం ఫండ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవటం కానీ మన గోల్ బేస్ చేసుకోవటం కానీ చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఒక టైంలో ఫండ్, ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంటుంది రాజు, సపోజ్ మిడ్ క్యాప్ ఫండ్ పెర్ఫామ్ చేస్తుంది, అవును, రైట్. నువ్వు 2019 నుండి ఎస్ఐపి చేసుకుంటున్నాం మిడ్ క్యాప్ ఫండ్, రైట్. 2023-24 వచ్చేటప్పుడు మిడ్ క్యాప్ ఫండ్స్ బాగా పెర్ఫామ్ చేసినాయి. కొన్ని ఫండ్స్ 30% కూడా రిటర్న్ ఇచ్చాయి. నేను కొత్త మార్కెట్కి, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నేను సడన్ గా వచ్చి డంప్ చేసా 10 లక్షలు మిడ్ క్యాప్ లో. ఇప్పుడు చూస్తే మిడ్ క్యాప్ మైనస్లో ఉంది. సో ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ తప్పనాలా, రైట్ అనాలా, ఏమనాలి? వీ హావ్ టు యాక్చువల్లీ స్టడీ చేసి మనం కామన్గా జరిగే మిస్టేక్స్, వీటిని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఫండ్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సెలెక్షన్ అనేది మన యొక్క రిస్క్ అపటైట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం గోల్ బట్టి, రైట్. నాకు గోల్ అనేది టెన్యూర్ తక్కువ ఉన్నప్పుడు, అంటే అసలు 1 year కోసం అయితే ఫండ్స్లో ఈక్విటీ ఫండ్స్ అనేది సజెస్టబుల్ కాదు. మినిమం 3 to 5 years ఉంటేనే ఈక్విటీ ఫండ్స్లోకి రావాలి. 3 years బిలో ఉంటే ఫండ్స్, కాకపోతే ఎఫ్డి కన్నా ఎక్కువ రిటర్న్స్ కావాలంటే బాండ్స్లోకి వెళ్ళొచ్చు. కార్పొరేట్ బాండ్స్ వచ్చినాయి. కార్పొరేట్ బాండ్స్, సెక్యూర్డ్ బాండ్స్, లిస్టెడ్ బాండ్స్ 9-11% మధ్యలో రిటర్న్ ఉంది. సో యూ కెన్ పార్క్ అమౌంట్ దేర్. సో అంతేగాని వాలటైలిటీ, ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ ఉంది, మనం 2-3 years ఉండి ఏదో ఒకటి తింటానే ఉన్న మార్కెట్లో, ట్రంప్ టారిఫ్లు ఇష్యూ, దాని తర్వాత ఇది ఇరాన్ ఆయిల్ క్రైసిస్, ఆయిల్ ప్రైజెస్ సర్జన్, ఈ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఎవరి చేతిలో ఉండవు, రైట్. అంటే రూపీ డిప్రిషియేషన్ అనేది ఇప్పుడు కదండి, హిస్టారికల్గా చూసినప్పుడు రూపీ డిప్రిషియేట్ అవుతుంది, మళ్ళీ దాని గవర్నమెంట్ కొంత దాని మీద యాక్షన్ తీసుకుంటుంది, మళ్ళీ అది స్ట్రాంగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే రూపీ ఎప్పుడైతే డిప్రిషియేట్ అయిందో, సో ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యేటప్పుడు మార్కెట్లో ర్యాలీ వచ్చింది. సో అది హిస్టారికల్గా ఉంది మన దగ్గర డేటా. సో అది కామన్. ఎప్పుడైతే మనకి ఫిజికల్ డెఫిషియట్స్ ఇవన్నీ కూడా కొంత వీక్ అవుతాయి, అప్పుడు రూపీ డిప్రిషియేట్ అవుతుంది, మళ్ళీ ఆర్బీఐ యాక్షన్ తీసుకుంటుంది, కొంత రిజర్వ్స్ పెంచుతుంది, ఇవన్నీ కూడా జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ ద ఎకనామిక్స్. ఇప్పుడు ఈ ఎకనామిక్స్ పక్కన పెడితే మన బిహేవియర్ ఏంటి, మార్కెట్ పడుతుంది పెరుగుద్దండి, మనం మన గోల్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. అంటే అసలు మనం తీసుకున్న ప్రొడక్ట్ వ్యాలిడా? ఎస్ వ్యాలిడ్. మనం తీసుకున్న ప్రొడక్ట్కి ఒక డేటా ఉంది, ఒక 20 సంవత్సరాల డేటా ఉంది. ఆ డేటాలో ఎన్నో సార్లు ఫండ్స్ 40% పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2008 మీరు క్రైసిస్ తీసుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ 40-50% కరెక్షన్ వచ్చింది. అంత మాత్రం అక్కడే ఉండిపోయినాయా?
ఉండలేదు కదా, టైం పట్టింది రావడానికి. ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. మనం ఇది అర్థం చేసుకోకుండా మనం రోజు మార్కెట్ చూడటము, లేదంటే కొంతమంది ఏం చేస్తుంటే ఎవ్రీ 6 monthsకి ఫండ్ మార్చేస్తుంటారు. ఫస్ట్ ఈరోజు లార్జ్ క్యాప్లో ఉంటాడు, రేపేదో ఇంకో వీడియో చూస్తాడు మిడ్ క్యాప్లో బాగా రిటర్న్ వచ్చిందని, లార్జ్ క్యాప్ని తీసుకెళ్ళి మిడ్ క్యాప్లో వేస్తాడు. మళ్ళీ ఇంకో వీడియో చూస్తాడు, లేదా స్మాల్ క్యాప్లో బాగా రిటర్న్ వచ్చిందని తీసుకెళ్ళి స్మాల్ క్యాప్లో వేస్తాడు. మార్కెట్ హైలో ఉంటుంది, అక్కడ నుండి స్మాల్ క్యాప్ పడుద్ది. మార్కెట్ పడంగానే ఫస్ట్ రియాక్ట్ అయ్యే స్మాల్ క్యాప్ 25% నుండి 40% పడే ఛాన్సెస్ ఉంటుంది. 25% కార్పస్ మీకు మైనస్ కనపడంగానే మ్యూచువల్ ఫండ్స్ వద్దని వెళ్ళిపోతాడు. అంటే నేను అనేది ఏంటంటే ఇంత మన వాలటైల్ ఉండకూడదు. మార్కెట్ వాలటైల్ ఉండి మీరు వాలటైల్ ఉండి ఇంకా రిటర్న్ ఎక్కడ వస్తుంది? మార్కెట్లో ఏదో పారామీటర్ ఫిక్స్ ఉండాలి కదా, మనం అన్నా ఫిక్స్ ఉండాలి, మార్కెట్ అన్నా ఫిక్స్ ఉండాలి. మార్కెట్ ఉండదు కదా. మంత్ ఆన్ మంత్ డేటా చూస్తే మనం డేటాతోనే కదా మాట్లాడాల్సింది. సో యాంఫీ డేటా ఇస్తుంది కదా మనకి, ఇచ్చినప్పుడు లాస్ట్ మంత్ చూసుకుంటే ప్రీవియస్ మంత్ పోల్చుకుంటే బాగా డిక్లైన్ అయినాయి ఎస్ఐపీలు. అంటే ఏంటి, ఎస్ఐపీలు ఆపేశారు. సో ఆపటానికి మార్కెట్ ఒక కారణం కావచ్చు, ఇంకోటి ఏఐ కారణం కావచ్చు, జాబ్ మార్కెట్ కారణం కావచ్చు. సో ఏఐ వల్ల కూడా ఇప్పుడు కొంత జాబ్స్ కొంత ప్రాబ్లమ్ రావడం వల్ల, సో అంటే కొంత మన జాబ్స్ మార్కెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేబీ అదైనా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ జాబ్స్ కన్నా కూడా మార్కెట్ పడుతుంటే అయిపోతుంది. సైకాలజీ ఇది కామన్. ఓకే. సో కామన్గా మార్కెట్ పడుతున్నప్పుడు మన రోజు చూడటం వల్ల వచ్చేది ఇదే కదా, భయం వస్తుంది, ఫియర్ వస్తుంది. మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు గ్రీడ్ వస్తుంది. మార్కెట్స్ పడుతున్నాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్, వారు, తర్వాత రూపీ డిప్రిషియేషన్, తర్వాత గోల్డ్ ప్రైస్, అదర్ ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి. అదర్ అసెట్ క్లాసెస్ ఎప్పుడైతే మూవ్ అవటం మొదలు పెడతాయో ఈక్విటీ మీద ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈక్విటీ ఒక్కటే కాదు కదా ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీతో పాటు గోల్డ్ ఉంది, కరెన్సీ ఉంది, సిల్వర్ ఉంది, రైట్, బాండ్ ఆల్సో ఇన్ ఇన్వెస్ట్మెంట్, ఈవెన్ ఎఫ్డి ఆల్సో ఇన్ ఇన్వెస్ట్మెంట్ కదా. కాకపోతే రేట్ 6% వస్తుంది కాబట్టి దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ మీద కన్సిడర్ చేయము. అంటే ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ వస్తుంది కాబట్టి మనం దాన్ని అసలు దాన్ని కన్సిడరేషన్ చేయము, మనం పట్టించుకోం. సో ఎన్ని అసెట్ క్లాస్లో మనీ తిరుగుతూ ఉంటుంది కదా, మనీ ఇక్కడ ఒక చోటే కాదు కదా. అవును. ఎఫ్ఐఎస్ మన మార్కెట్కి వస్తున్నారు, ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు, ఎఫ్ఐఎస్ ఇంకో మార్కెట్కి వెళ్తారు. అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్లోకి వెళ్తారు, సిల్వర్లోకి వస్తారు, సిల్వర్ నుండి మళ్ళీ ఈక్విటీస్కి వస్తారు, ఈక్విటీస్ నుండి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్కి వస్తారు. మనీ రొటేట్ అవుతుంటుంది కదా. అవును. సో ఈ రొటేషన్లో ఎప్పుడైతే మనకి సెంటిమెంట్ ఇక్కడ కొంచెం వీక్ ఉందో డెఫినెట్గా కొంత రిడెంప్షన్స్ రావచ్చు, అదే ఎస్ఐపి స్టాపేజ్ అవ్వచ్చు. చాలా ఉంటాయి కేటగిరీలు. ఇప్పుడు లార్జ్ క్యాప్ ఉంది, లార్జ్ క్యాప్ అనేది అసలు మనం పక్కన పెట్టిన, ఎందుకంటే లార్జ్ క్యాప్ ఆల్మోస్ట్ 12% మించి ఎక్కువ, 13%. కొంచెం ఎక్స్ట్రా కావాలంటే మిడ్ క్యాప్, లేదా లార్జ్ అండ్ మిడ్ క్యాప్, రైట్, మల్టీ అసెట్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇక్కడ మీకు మల్టీ క్యాప్ మల్టీ అసెట్కి మళ్ళీ డిఫరెన్స్ ఉంది. ఓకే, రైట్. ఎవరన్నా వచ్చినప్పుడు స్టార్టింగ్లో బెటర్ మల్టీ అసెట్. ఓకే. మల్టీ అసెట్ ఏమవుతుంది, కొంత పోర్షన్ 15-20% గోల్డ్లో పెడతారు, 40% ఈక్విటీలో పెడతారు, రిమైనింగ్ ఫైనాన్షియల్ అసెట్ క్లాసెస్లో పెడతారు. ఏమవుతుంది, స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, కొంచెం బెటర్. దట్టు కూడా అదే అంటున్నా, అది మనం చెప్పలేం, ఎందుకంటే ఎవ్రీ ఫైనాన్షియల్ పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ ఏ పర్సనల్, అవును, రైట్, చాయిస్. అది క్లియర్ కదా. కాకపోతే ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నా. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు వాలటైలిటీ తట్టుకోలేరు. సపోజ్ ఈరోజు లంసం పెట్టే 10 లక్షలు, గమ్మున మార్కెట్ పడి 15% మైనస్ అయింది అనుకోండి, 1,00,000 మైనస్ చూపిస్తుంది. అరే ఇదేంటి, నేను ఎఫ్డీలో పెట్టుకుంటే ముందు నా అసలు ఉండేది కదా, లేకపోతే నేను బాండ్స్ లో పెట్టుకుంటే నా క్యాపిటల్ ఉండేది కదా, నేను ఇందులోకి వచ్చానంటే ఎవ్రీ ఫాలో రికవరీకి టైం పడుతుంది కదా. ఒక ఇష్యూ బర్న్ అయింది, పాపప్ అయింది, అది డొమెస్టిక్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూ, పాపప్ అయిన ఇష్యూ దాన్ని రికవర్ అవడానికి 6 months పడుతుంది. 6 months వీళ్ళు వెయిట్ చేయగలరా? అలా కాకుండా మనకి ఏదైతే అంటే డ్రా డౌన్స్ అంటాం మనం, ఆ డ్రా డౌన్ అనేది ఒక 5% ఉందనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ 10 లక్షలు 1,00,000 బదులు 5% మైనస్ అయింది అనుకోండి, ఓకే వెయిట్ చేస్తాడు, ఓకే మార్కెట్లు పెరిగి మనం చెప్పిందన్నా కనీసం వింటాడు. అంటే అందుకోసం నేను మల్టీ అసెట్ అంటున్నా. సో టైమ్లీ మనం అక్కడ ఉన్న మార్కెట్ టైంని బట్టి వాళ్ళ గోల్ని బట్టి మనం ఇది డిసైడ్ చేసుకోవాలి, అంతేగాని మనం ఒక ప్రోడక్ట్ని చూసి వెళ్ళకూడదు. పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ ఆల్వేస్ పర్సనల్. అంటే ఎస్డబ్ల్యూపీ అనేదండి ఎప్పుడైనా సరే దాన్ని మనం చేసేటప్పుడు ఈ రోజు ఏదైతే ఎస్ఐపి మనం పెడుతున్నామో, అంటే ఈ రోజు అంటే సింపుల్ క్యాలిక్యులేషన్, మీరు చాలాసార్లు మీరు కూడా దీని మీద అవేర్నెస్ ఇచ్చారు. 15,000 15%, 15 ఏళ్ళు పెడితే 1 crore అవుతుంది, వీడియో చేశారు. అంటే ఒక 1 crore కార్పస్ అయింది, రైట్. సపోజ్ ఇలా చూద్దాం,
సపోజ్ నేను ఒక 10 years ఇన్వెస్ట్మెంట్ నా నెక్స్ట్ జనరేషన్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. అంటే నా పిల్లలకి నేను ఒక అసెట్ కింద దీన్ని ఇద్దామని అనుకున్నాను అనుకో. పిల్లలు అంటే ఏంటి మనకి నెక్స్ట్ జనరేషన్ అనగానే వీ హ్యావ్ 30 years ఆఫ్ టైం అవును కదా. సపోజ్ నేను ఒక 35లో నేను రిలీజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 35, రైట్? అప్పుడే కదా కెరియర్లో అందరూ కూడా ఒక స్టేజ్కి వచ్చి ఒక శాలరీస్కి వచ్చేది. ఒక 10 years 8 years ఎక్స్పీరియన్స్ వస్తుంది, పిల్లలు పుడతారు. అక్కడ నుండి 30 years అంటే పిల్లలకి ఒక 30-35 ఏజ్. అంటే మళ్ళీ పిల్లలు మన ఏజ్కి వచ్చేటప్పటికి నేను 35లో ఉన్నాను, నా పిల్లలు 30-35కి వచ్చేటప్పటికి వాళ్ళకి నేను అసెట్ ఇవ్వాలి. అంతే కదా, జనరల్గా కూడా అంతే కదా. మనం అసెట్స్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం? అట్ ద ఏజ్ ఆఫ్ 70-75 స్లోగా ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పటికి నేను దీన్ని అసెట్ కింద ఇవ్వాలంటే మీరు చెప్పిన క్యాల్కులేషన్ 10 yearsకి ఎక్స్టెండ్ చేయండి. ఈ 15,000 ఏమవుతుంది? అది రఫ్లీ 9-10 crores అవుతుంది. అంతే కదా, 15%. సో దాన్ని మీరు అందులో 4% మీరు విత్డ్రావల్ పెట్టుకున్నా కూడా అది డీసెంట్ అమౌంట్ కదా. ఎవ్రీ మంత్ వాళ్ళ లైఫ్ టైం వస్తుంది. సో పిల్లలకి మీరు ఒక ఎసెటే కాదు, యువర్ గివింగ్ సమ్ లిక్విడిటీ కైండ్ ఆఫ్ థింగ్ ఎవ్రీ మంత్ మీరు ఇస్తున్నారు. సో ఆ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ఇవ్వబోతున్నాం అనేది ఇంపార్టెంట్. అంతేగాని లంసమ్ ఈ రోజు పెట్టేసి 1,00,000 పెడితే మీరు క్యాపిటల్లో నుండి విత్డ్రా చేసుకుంటున్నారు SWP. సో అది మైనస్ కూడా కనపడుతుంది. దానికన్నా కూడా మీరు ఒక ప్లాన్ చేసుకుని ఒక కార్పస్ క్రియేట్ అయింది. సపోజ్ నేనే రిటైర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక 20 years తర్వాత రిటైర్ అవ్వాలి, నాకు 2 crores కార్పస్ కావాలి అంటే మంత్కి 1,00,000 రూపాయలు నేను విత్డ్రా చేసుకోవాలి, రైట్? అవును. అయితే మనం ఈ రోజు 15,000 పెయిన్ అనిపిస్తుంది, కానీ 10 ఏళ్ల తర్వాత 15,000 కడతాం అనేది చిన్నదే కదా. ఆబ్వియస్లీ, ఎందుకంటే డిప్రిషియేట్ అవుతుంటది మనకి, మన శాలరీస్ పెరుగుతుంటాయి. కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 50,000 శాలరీ ఉన్నప్పుడు 15,000 కడతాం కష్టం, కానీ మీరు 1,50,000కి వెళ్ళినాక ఇంతకన్నా ఎక్కువ బర్డెన్స్ మీకు వస్తాయి కదా. హోమ్ లోన్ వస్తుంది కాబట్టి ఇదే బెటర్ అనిపిస్తుంది. సో నేను అనేది ఏంటంటే స్టార్టింగ్లోనే మనం ఒక ప్లాన్ చేసుకుని, అంటే నా రిటైర్మెంట్ కార్పస్ నాకు ఎంత కావాలి, రిటైర్మెంట్ కార్పస్ నాకు 1,00,000 కావాలా 2,00,000 కావాలా, అది డిసైడ్ అయినాక దాన్ని బట్టి బ్యాటింగ్ ఇంటిగ్రేషన్ చేసుకుని మనం ఎంత పెట్టుకోవాలనేది మనం ఒక అండర్స్టాండింగ్కి రావాలి. అది ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది. లంసమ్ వచ్చినప్పుడు పెట్టేది ఏంటంటే వాలటైలిటీ ఉంటుంది, రైట్? ఒక్కోసారి మార్కెట్ 30% కూడా మీరు పెట్టిన క్యాపిటల్లో 30% కూడా మైనస్ చూపించచ్చు. బట్ డేటా ఏం చెప్తానంటే, ఇప్పుడు మనకి అంత టైం లేదు కాబట్టి నేను డేటాలోకి డీప్గా వెళ్ళట్లేదు. చెప్పండి. సో డేటా ఏంటంటే ఒక టైంలో అంటే 2000 క్రాష్ అయిన టైంలో డేటా తీసుకోవాలి మనం. అంతే కదా, వరస్ట్ డేటా తీసుకుంటేనే కదా మనకు అర్థమయ్యేది. బాగున్నప్పుడు డేటా తీసుకుంటే బాగానే ఉంటుంది. అంటే మార్కెట్ ఎప్పుడెప్పుడు క్రాష్ అయింది, అంతకుముందు SW పెట్టినప్పుడు ఏమైంది అని మనం తీసుకున్నప్పుడు లాంగ్ టెన్యూర్లో మార్కెట్ రికవర్ అయినప్పుడు మన క్యాపిటల్ మనకి ఎప్పుడూ ప్రిజర్వ్ అయింది. కాకపోతే ఆ వాలటైలిటీని తట్టుకోవాలి. దాని బదులు ఏంటంటే మార్కెట్లో SIP ఎప్పుడైతే మీరు చేస్తారో, అంటే ఒక 5 years దాటిపోయింది అనుకో SIP, మార్కెట్ మీకు జర్క్ ఇచ్చినా సరే మీ క్యాపిటల్ అనేది మైనస్ అయ్యే ఛాన్సెస్ 10%. సో మార్కెట్ 10 years మీరు SIP చేశారు, ఈవెన్ మార్కెట్ 30% కరెక్షన్ జరిగినా కూడా ఇక్కడ మనకి ఇంపాక్ట్ ఉండదు. 20 years చేశారు, అప్పుడు మార్కెట్ కరెక్షన్స్ అనేది అసలు మీకు పెద్దగా అంటే దాన్ని క్యాపిటల్కి ఇంపాక్ట్ ఉండదు. మేబీ కొంత మీకు NAVలో తగ్గొచ్చు, కానీ చూసే దీనిలో తక్కువ కనపడుతుంది కానీ. సో అందుకని మీరు ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకునేటప్పుడు లాంగర్ టెన్యూర్ ప్లాన్ చేసుకోవాలి. అంటే నెట్ అసెట్ వాల్యూ అంటే వాళ్ళు ఏంటంటే ఎనీ ఫండ్ కొత్తగా వచ్చినప్పుడు మనకి NFOకి వచ్చినప్పుడు 10 రూపాయల నెట్ అసెట్ వాల్యూతో స్టార్ట్ చేస్తారండి. సో ఎప్పుడైతే వాళ్ళు బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అంటే NAV నేను ఈరోజు 10 రూపాయలు పెడుతున్నా అంటే నా 10 రూపాయలు స్ప్లిట్ అవుతుంది. అది 20 స్టాకుల్లోకి వెళ్తుందా 30 స్టాకుల్లోకి వెళ్తుందా అనేది ఫండ్ కాల్. అది కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఫండ్ నేచర్ ఆఫ్ ఫండ్ని బట్టి. మిడ్ క్యాప్ అయితే రీజనబుల్ 40-50 స్టాక్స్లోకి వెళ్తారు. స్మాల్ క్యాప్ బాస్కెట్ చూడండి మీరు 150 స్టాక్స్లో ఎక్స్పెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. సో ఆ NAV అనేది అంటే ఒకటి రాజు, ఎండ్ ఆఫ్ ది డే వేర్ దే ఆర్ పుట్టింగ్ మనీ స్టాక్స్. అవును, బట్ ఒక క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుండే. ఎందుకు మేనేజ్ చేస్తున్నాడు? డెసిషన్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ దగ్గర టీం ఉంటుంది. ఏ స్టాక్లో ఎగ్జిట్ అవ్వాలి, ఏ స్టాక్లో బై చేయాలి, ఎంత రేషియోలోనే స్ప్రెడ్ చేయాలి. ఇది మనం ఇండివిజువల్గా చేయటం కష్టం కాబట్టి, అందరికీ అంత బ్యాండ్ విడ్త్ ఉండదు కాబట్టి మే ఎక్స్పర్ట్. మీరు డాక్టర్ అనుకోండి, మీకు అందులో ఎక్స్పర్టైజ్ ఉంటుంది ఎక్కువ కదా ఫైనాన్స్ కన్నా. సో దీని మీద మీరు ఎక్కువ టైం పెట్టలేరు. సో అందుకని ఫండ్స్లో మనం పెడతాం. ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేస్తారు. రీజనబుల్ ఇట్ ఈస్ గివింగ్ 13-14% or 12-14%, which is good, which is beating the inflation. సో అందుకు మనం అక్కడ ఏంటంటే NAV ఏదైతే మీకు స్టాక్స్ పెరుగుతూ ఉంటాయో అందులో తీసుకున్న బాస్కెట్ ఆఫ్ స్టాక్స్లో పెర్ఫామ్ చేస్తున్నప్పుడు, అంటే ఒక స్టాక్ మీకు 100% పెర్ఫామ్ చేయొచ్చు, ఒక స్టాక్ మీకు 10% పెర్ఫామ్ చేయొచ్చు. బట్ ఇది బాస్కెట్ కాబట్టి NAV పెరుగుతూ ఉంటుంది. సో NAV పెరిగిన కొద్దీ మన కార్పస్ పెరుగుతూ ఉంటుంది. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.